ఉప్పల్ కుర్మ సంఘం ఆధ్వర్యంలో మరి నూతనంగా ఎన్నికైన తొలి కుర్మ ఎమ్మెల్యే ఐలమ్మ గారి సన్మాన సభకు ఇచ్చేసిన కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారం. అదేవిధంగా వేదికన్న పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనం ఎప్పుడో బాటగిరి కృష్ణ హైదరాబాద్లో ఎమ్మెల్యే ఉండే, అంతకంటే ముందు 70 ఒక 6-7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని విన్నాం, కానీ మనకు అంత ఐడియా లేదు. అదేవిధంగా కర్నూలు నుంచి నరసప్ప గారు మంత్రి కూడా ఉండే. ఎనీహౌ సంతోషం. మనకు తొలి తెలంగాణ అసెంబ్లీలో ఒక 10 సంవత్సరాల తర్వాత మరి మన సోదరుడు ఎన్నికైందంటే మనకు అదే పెద్ద గర్వకారణంగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. మరి ఇంతకుముందు ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్, పోయినసారి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మగారు ఉండి వారు ప్రయత్నం చేసిన వారికి రాలేదు టికెటు. అదేవిధంగా మరి గద్వాల నుంచి కూడా ప్రస్తుతం జడ్పీటీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె కూడా పార్టీ మారి ప్రయత్నం చేసింది, కానీ అక్కడ మన సోదరులే మరి ఇండిపెండెంట్ కూడా పోటీ చేసి కొన్ని ఓట్లు వాళ్ళు చేర్చడం వల్ల ఓడిపోయారని విన్నాం. మరి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయినా రాజకీయాల్లో మనకు చాలా కష్టమైన కాలం చెప్పాలంటే. ముందు కులంలో ఐక్యత ఉండదు, ఒకరికొకరు సహకరించరు. అటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. అంటే మన జీవన విధానం కూడా ఎట్లుందంటే మనం ఎప్పుడు బోర్ల కాసుకుంటా మనం సమాజానికి దూరం ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనకంటే మీరు అంటే కులాలను చెప్పడం కాదు, ఇలా చాకలోళ్ళ దగ్గర ఉన్న చైతన్యం మన దగ్గర లేదు, ఒక మంగళోళ్ళ దగ్గర ఉన్న చైతన్యం మన లోపల లేదు. మన వాళ్ళకు మనం సపోర్ట్ ఇచ్చుకునే పరిస్థితులలో కూడా మనం లేము. ఇంకా మరి రాజకీయంగా చైతన్యం ఏ విధంగా వస్తుంది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ముందు మనం ఏ స్థాయిలో ఉన్నాం. రాజకీయంగా ఎదగాలంటే ముందు ఏ పార్టీలైనా నువ్వు పెరుగుదనం చేయగలిగితేనే నీకు రాజకీయంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ టికెట్లు పోటీ చేసే అర్హత వస్తుంది. మనం ఖాళీ మనోళ్ళు లేరు అనుకున్నంత మాత్రాన మన దగ్గర మరి మన వాళ్ళు వచ్చే పరిస్థితి చాలా కష్టంగా ఉన్నది. చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతోపాటు ఐకమత్యం. మనకు ముఖ్యమంత్రులు మంత్రులే మనకు మాట్లాడుతున్నారు, మీ దగ్గర టికెట్లు ఇస్తున్నాం, బీసీలను ఇస్తున్నాం, మరి మీరే ఏ పార్టీలో ఆ పార్టీలోనే ఉంటారు తప్ప అందరు ఏకమై మీరు గెలిపించుకునేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి మీకు టికెట్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పి మరి పార్టీల నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఇవన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని మన కమ్యూనిటీ, మన కులం చాలా పాపులేషన్గా చాలా ఉన్నామని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ముదిరాజులు ఉన్నారు, ఎక్కువ పాపులేషన్తో. అంటే ఒక కులంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నప్పటికీ చైతన్యం మన లోపల లేకపోవడం. ఆ చైతన్యం తెచ్చుకున్నారంటే ఉన్న నాయకులు కాస్త కూసో డబ్బులు పెట్టి తెలివితేటలతోని మరి అన్ని పార్టీలలో ఉన్న నాయకులను ఏకం చేసుకొని గెలిచేటువంటి పరిస్థితి వస్తే తప్ప మనం రాజకీయంగా ఎదిగేటువంటి పరిస్థితి లేదు. చెప్పుకోవడానికి ఎంతమంది ఉన్నా కానీ స్థానిక పరిస్థితులను అధిగమించాలి. స్థానికంగా మనం 10 మందికి హెల్ప్ చేసే పరిస్థితి రావాలి. వచ్చినప్పుడే వాళ్ళకు ఆ గుర్తింపు ఉంటుంది. పార్టీలలో పెరుగుతనం తెచ్చుకొని మనం పార్టీలలో టికెట్లు కొట్లాడి తీసుకుంటే తప్ప మనకు ఎవరు ఇయ్యరు. జనాభా ఉంది కదా అని మనకు ఎవరు కూడా టికెట్లు ఇవ్వరు. కాబట్టి ఏదేమైనప్పటికీ చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే చెప్తున్నా కదా. 30 ఏళ్ళ నుంచి ఈ యొక్క గొర్రెల కాపర్ల సంఘం ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లాలో నేను తిరగని ఊరు లేదని మాత్రం నేను ఘంటాపథంగా ఈ సభాముఖంగా చెప్తున్నాను. గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు 93లో స్థాపించినాం. ఊరులో తిరిగినాం, సహకార సంఘాలు చేసుకొని
ఒకరోజు కాకుంటే ఒకరోజు ఈ సంఘాల ద్వారా లోన్లు వస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజకీయ చైతన్యం కూడా వస్తుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మరి జిల్లాలో మేమైతే ప్రతి మండలము ప్రతి మన కమ్యూనిటీ ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా తిరిగి కంటిన్యూగా ఇప్పటికి కూడా కంటిన్యూగా చేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఉప్పల్లో కూడా నేను గొరిగ బక్కయ్య గారు ఉన్న టైంలో మన మల్లేష్ గారి వాళ్ళ తాత అప్పుడు వచ్చి కలవడం జరిగింది. గత 20-30 సంవత్సరాల నుంచి కూడా మరి స్థానికంగా ఇక్కడ చాలా కార్యక్రమాలు మంచిగా చేస్తూ ఉన్నారు. మరి మీరే మాకు పెద్ద ఆదర్శం. ఇక్కడ అన్ని విధాలుగా మరి కృష్ణన్న ఉన్నాడు. బీజేపీ నుంచి తొలి మున్సిపాలిటీకి ఒక వైస్ చైర్మన్ కూడా ఎన్నిక కావడం జరిగింది. అంటే ఇక్కడ కొంచెం చైతన్యం ఉన్నందుకు సంతోషం, చాలా మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఆ చైతన్యంతోనే ఈరోజు యాక్చువల్గా మరి తెలంగాణ స్టేట్ కుర్మ సంఘం ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి సన్మాన కార్యక్రమం కానీ మరి మీరు అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు అందరికంటే ముందే ఈ అవకాశాన్ని తీసుకొని మరి ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మీ అందరికీ ఉప్పల్ కుర్మ సంఘానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ చైతన్యాన్ని మరి ఇంకా ముందు ముందు కొనసాగించాలని ఇక్కడ ఇంతకుముందు కూడా మరి కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం కూడా మరి ఎవరు నాకు ఐడియా లేదు, కానీ కొంచెం ఉప్పల్లో చైతన్యం అనేది కుర్మల్లో ఉన్నది. మరి ఇక్కడ ఎమ్మెల్యేని కూడా అయ్యేటువంటి అవకాశం మనకు ఉన్నది. కానీ పార్టీలలో పెద్దతనం తీసుకుంటే తప్ప ఎమ్మెల్యే టికెట్లు రావు.